నిజం నిద్రలేచేసరికి అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందనే సామెతను నిజం చేశాడో అక్కడి జనం. భూమి నుంచి తెల్లటి నీళ్లు వస్తున్న విషయం చూసిన ఓ ఔత్సాహికుడు భూమి నుంచి పాలు వస్తున్నాయహో అంటూ ఊరంతా చెప్పాడు. అది నమ్మిన జనం ఎగబడి మరీ చూస్తున్నారు. కొందరైతే ఏకంగా దైవ సంకల్పం అంటూ అగర్బత్తీలు ముట్టించి పూజలు కూడా చేశారు. ఆ తర్వాతే అసలు విషయం తెలిసి అయ్యో ఎంత పని అయిపోయిందిరా అనుకున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం చింతల్పేట్ గ్రామంలో నూతనంగా వంతెన నిర్మాణ పనులు చేపట్టారు. అందులో భాగంగా గుంతలు తీస్తుంటే భూమి నుంచి తెల్లటి నీళ్లు రావడం ప్రారంభమైంది. భయపడిన కూలీలు పనులు ఆపి పరుగులు పెట్టారు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి భూమి నుంచి పాలు వస్తున్నాయని పుకార్లు నాంది పలికాడు. ఇంకేముంది, పుకార్లు షికార్లు గురించి మీకు తెలియందేం కాదు కదా. ఆ ఊరే కాదు, చుట్టుపక్కల గ్రామాలకు కూడా క్షణాల్లో వ్యాపించింది. జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. కొంతమంది అయితే సాక్షాత్తు దైవ సంకల్పం, లేకపోతే భూమి నుంచి పాలు రావడం ఏంటి అని అగర్బత్తీలు వెలిగించి పూజలు కూడా చేశారు. ఈలోగా విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకొని అసలు విషయం బయటపెట్టారు. ఆ ప్రదేశంలో మిషన్ భగీరథ పైప్ లైన్ ఉందని, గడ్డిపార మొనకొంచెం ఆ పైప్ లైన్కి తగలడంతో అందులో నుంచి నీరు లీక్ అవుతుందని వెల్లడించారు. నీళ్లను శుద్ధిపరిచేందుకు వాడే ఫ్లోరిన్ తెలుపు రంగులో ఉండడం వల్ల పైపులకు అతుక్కున్నదని, లీకేజీ ద్వారా బయటకు వచ్చిందని వివరించారు. దీంతో గ్రామస్తులంతా అరే ఎంత పని అయిపోయిందిరా నాయనా అంటూ ఉసూరుమన్నారు. అదన్నమాట అసలు విషయం. ఇప్పటికైనా తెలిసిందిగా, పుకార్లు నమ్మితే ఇలాగే ఉంటుంది. మరి దీనిపై మీరేమంటారో కమెంట్ చేయండి. అవురా అదేంది పొగలు వెళ్తుంది, పొగలు కాదు కదా, పొగలు వెళ్తుంది కర్ర వస్తుంది. అదేంటి ఉసుకి ఏమైంది అందులో? For more videos like this, subscribe Big TV channel.